నమస్తే పొలిటికల్ వ్యాస్కి స్వాగతం. తెలంగాణ వచ్చిన తర్వాత టూరిజం సంబంధించినటువంటి డెవలప్మెంట్ బాగా జరుగుతుందనుకుంటే ఇప్పుడు టూరిజం హోటల్స్ కానీ ప్లాజాలు కానీ ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలనేటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది అనేటువంటిది బాగా వినబడుతుంది. ఇప్పటివరకు నిర్ణయం రాలేదు కానీ దానిపైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అందులో పనిచేసేటువంటి కార్మిక సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు. టూరిజానికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్కి సంబంధించినటువంటి నాయకుడు సబ్బు రాజమౌళి గారు మనతో ఉన్నారు. ఈ సంఘటనలు దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకున్నాం. రాజమౌళి గారు, ఎప్పటి నుంచి ఈ ప్రైవేటైజేషన్కి సంబంధించినటువంటి అంశం పైన బాగా చర్చ జరుగుతుంది, నిజమేంటారా? ప్రైవేట్కి అప్పచెప్తున్నారా? అయితే గతంలో ఉన్న గత ప్రభుత్వం 10 సంవత్సరాలు కట్టి ఓపెన్ చేయకుండానే ప్రైవేట్కి వేయడం జరిగింది. అసలు టెండర్లు లేకుండా ఏం లేకుండా ఈగలపేంట లాంటి ఉన్నతమైన హోటల్ కనీసం కట్టి ఓపెన్ చేయకుండా ఈ తాడువాయి ఇలాంటివన్నీ ముఖ్యమైన హోటల్స్ అసలు టెండర్స్ కరెక్ట్ లేకుండానే ఈరోజు జరిగినాయి అన్ని ప్రైవేట్ కానీ గత ప్రభుత్వంలో జరిగినాయి. కానీ ఇప్పటి వరకు అయితే మాకు నిన్నటి నుంచి కొంచెం వినబడుతుంది, కానీ ఎలాంటి క్లియర్ అయితే లేదు. అయితే వాస్తవం మీరన్న దాంట్లో నిన్నటి నుండి ప్రైవేట్కి ఇస్తారట అదని అంటారు, కానీ వాస్తవం లేదు. మాకు ఒక నమ్మకం ఉన్నది, ఎందుకంటే గతంలో జరిగిన పొరపాట్లు ఈ గవర్నమెంట్ చేయదు. ఎందుకు చేయదంటే ఇలా టూరిజంలో చాలా లాభాలు ఉన్నది. ఓకే, ఇంకో విషయం ఏంటంటే గతంలో టూరిజం ప్లాజాను కత్రియా కంపెనీకి ప్రైవేట్కి ఇవ్వడం జరిగింది. ఆ రోజు సిపిఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ నారాయణ గారి ఆధ్వర్యంలో మేము ధర్నా చేయడం జరిగింది, దాన్ని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేయడం జరిగింది. ఆ రోజు సమైక్య రాష్ట్రంలో భవనాయిల్ ల్యాండ్ ఆ రోజు కేంద్ర మినిస్టర్గా ఉన్న చిరంజీవి గారు తీసుకోవాలని ఉన్నది, దాని మీద చేయడం వల్ల ఆ రోజు విరమించుకోవడం జరిగింది. కత్రియా వాళ్ళు తీసుకున్న డబ్బులే ఈరోజు మాకు కొన్ని కోట్లు రావాలి, అవిటినే మాకు ఇవ్వలేకుంటే ఇలా కోర్టుకు పోయింది ఆ రోజున్న మేనేజ్మెంట్. అలాంటి పొరపాట్లు చేస్తే చాలా నష్టం. అయితే కొందరు వాస్తవ విషయం ఏంటంటే కొందరు రాజకీయ లీడర్లు ఏ పార్టీలు ఉన్నా ఎవరున్నా ఈ టూరిజం మీద కొంత కన్ను ఉంటుంది. ఇదేదో బాగా మేము తీసుకొని సంపాదించుకోవాలన్న ఆలోచన ఉంటుంది. కానీ నాకేంటంటే 100% మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రైవేటీకరణకు మొగ్గు చూపడు. ఎందుకు అంటే మేము 25 సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ ఉద్యోగులం ప్రైవేటీకరణ కాకుండా పోరాడుతున్నాం. కొద్దికు మా జీతభత్యాలు మా పర్మనెంటు, అదేవిధంగా టూరిజం కార్పొరేషన్ కాపాడుకున్న విధానంలో సుధా ఇలా మా టూరిజం ఉద్యోగులం మేము ముందు వరుసలో ఉండి చేయడం జరిగింది. ఉదాహరణకు మీ ద్వారా చెప్పిందంటే ప్రైవేట్కి ఇస్తే కత్రియా కంపెనీ వాడు కదా మనకు కొన్ని కోట్లు ఎగబెట్టింది, అలాంటి అవి తప్ప ఇంకా ఏం రావు. ఈరోజు యాత్ర నివాస్ కాడికి వస్తే నారాయణ గారు వచ్చి లొల్లి చేయడం జరిగింది. ఇలాంటి ముఖ్యమైన హోటళ్ళు ఇవ్వడం నష్టం, ఎందుకంటే చదువుకున్న ఉద్యోగులకు ఉపాధి కల్పించినందుకు ఈ గవర్నమెంట్కి మంచి పేరు వస్తుంది. టూరిజం చాలా మన దేశంలో ఎక్కలేని వనరులు టూరిజం ప్లేస్లు మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. అవి డెవలప్మెంట్ చేస్తే చాలామందికి వందల సంఖ్య కాదు వేల సంఖ్యలో ఉపాధి కల్పించవచ్చు. సుమారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా 1,00,000 మందికి ఏమో ఉద్యోగ ఉపాధి కల్పించుకునే అవకాశం ఉంది. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఇప్పుడు కొత్తగా మాకు సీఎం గారు మంచి ఈ మధ్యకాలంలో సెక్రటరీ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎండి గారు, మా మినిస్టర్ మంచి టీం వర్క్ చేస్తుండ్రు. కానీ ఒక ఊహాగాన నిన్నటి స్టార్ట్ అయింది. కానీ దీన్ని మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేదంటే ముఖ్యమంత్రి గారికి, మీరు చాలా గతంలో ఇచ్చిన టూరిజం ప్రైవేట్కి ఇచ్చిన హోటల్నే కొన్ని కోట్ల కుంభకోణం జరిగిందని మేము అన్నాం. మేము నారాయణ గారు సుధా మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు సీఎం బాధ్యతలు తీసుకురాగానే ఆ ఫైల్లో టూరిజం ఆఫీసు కాలిపోయిన ఫైల్లో సుధా ఎంక్వైరీ చేయాలని సిబిఐ ఈ ద్వారా ఎంక్వైరీ చేయాలని నారాయణ గారు సీఎం గారి దృష్టికి తీసుకొచ్చిండు. ప్రైవేట్కి ఇచ్చిన హోటళ్ళన్నీ ప్రతి హోటల్ను మీరు మరొకసారి ఎంక్వైరీ చేసి అవన్నీ రద్దు చేసి టూరిజమే నడిపే విధంగా, టూరిజం కార్పొరేషన్ నడిపించే విధంగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నారు. గవర్నమెంట్లో టూరిజం కార్పొరేషన్కు ఈ హోటల్స్ నడిపేటువంటి శక్తి ఉన్నదా? శక్తి సమర్థం చాలా ఉంది. ఎందుకు అంటే ఇలా టూరిజం ప్లాజా నడిపేది ప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన టూరిజం డిప్లొమా చేసిండు. ఓకే, అంతకుముందు టూరిజం మా దగ్గర ఏంటంటే టూరిజం నితిన్ కాలేజ్ నుంచి ట్రైనింగ్ అయిన పిల్లలు ఉంటారు. ఓకే, వాళ్ళు టూరిజం డిప్లొమా చేసి వచ్చిన వాళ్ళకు వాళ్ళ ట్రైనింగ్గా తీసుకొని వారిని ఒక 2 years 3 years ట్రైనింగ్గా తీసుకొని అందులో మెరిట్ ఉన్న వాళ్ళను మనం రిక్రూట్ చేసుకుంటే చాలా ఉన్నతంగా పోవచ్చు. మనకు ఇక్కడ గతంలో అంజనారెడ్డి గారని టూరిజం ఎండి చైర్మన్ ఉండే నితిన్ యూనివర్సిటీ కట్టిండు. ఎందుకు కట్టిండంటే రేపు టూరిజానికి ట్రైనింగ్ చేసిన వాళ్ళు వస్తే భవిష్యత్తు బాగుంటుందని ఆ యూనివర్సిటీ నితిన్ యూనివర్సిటీ కట్టింది. ఆ రోజు అంజనారెడ్డి గారి హయాంలో కట్టడం జరిగింది. అది కాంగ్రెస్ గవర్నమెంట్లే సోనియా గాంధీ ద్వారా ఆ రోజు ఓపెనింగ్ చేసుకోవడం జరిగింది. అలాంటి వనరులు ఉన్నాయి మనకు.
ఎందుకంటే మన దేశంలో ఫస్ట్ ఓల్వో బస్సు తీసుకొచ్చింది ఆ రోజు ఆంజనేయుడు గారే. ఓకే, ఇలా టూరిజం డిపార్ట్మెంట్ టూరిజానికి మన దేశంలో ఫస్ట్ ఓల్వో బస్సు తీసుకొచ్చింది ఆంజనేయుడు గారే. అయితే ఇలాంటి వనరులు ఇలా ప్రతి వాళ్ళు ఇలా తిరుపతి పోతే మా బస్సులో పోయడానికి టూరిస్టులు చాలా ముందుకు వస్తారు. అవును, ప్రతి టూరిజం అంటే ఒక ఉన్నతమైన పరిస్థితి ఆ రోజు నుంచి ఆంజనేయుడు గారు కల్పించిన అది. అయితే ఈ అంకిత భావంతో మా ఉద్యోగులు మేమందరం సమిష్టి కృషితో మేనేజ్మెంట్ గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము చక్కగా చేసి ఈరోజు 100 కోట్ల టర్న్ ఓవర్ తీసుకొచ్చినాం. లాభాల్లో ఉందా? లాభాల్లో ఉంది. పోయిన 10 సంవత్సరాల గవర్నమెంట్లో విధ్వంసం జరిగింది. లాభాలు విపరీతమైన భూములు, మాకున్న హోటల్స్ ఇవన్నిటిని అసలు కొన్ని కనుమరుగు చేసే పరిస్థితి చేసింది. కానీ ఆ పరిస్థితి నుంచి ఈరోజు మేము ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటంటే ప్రతి హోటల్ లీజు ఎన్నేళ్ళకి ఇచ్చిందో, అసలు ఏ అగ్రిమెంట్ చేసిందో, ఎవరు చేసిందో ఓకే, చాలా గందరగోళం జరిగింది. ఉదాహరణకు మీకు చెప్తున్నాం, కడియం హోటల్లో మేము హోటల్ కట్టి నడుపుతున్నాం, ఇన్నేళ్ళు అవుతుంది. ఆ భూమి మాదని ఒక ఆయనే కోర్టు పెట్టి దాన్ని కౌంటర్ వేయాలి. ఓకే, ఇలాంటి చేసిన అధికారులు ఉన్నారు. మేము ఇంకొక విషయం అడుగుతాను, ప్రతి దానికి నైపుణ్యత ఉన్న అధికారులను డిప్రెషన్ తీసుకొచ్చుకోండి. ఓకే, మేము వ్యతిరేకులం కాదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకన్నా ఇంకా చాలా వాళ్ళు ఉన్నారు. ఈ గతంలో అంజిరెడ్డి గారు కానీ సంబంధించిన అధికారులు కానీ వాళ్ళు ఏంటంటే చాలా అనుభవం ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ ప్రమోషన్ ఇచ్చుకుంటూ వాళ్ళని తీసుకొచ్చి ముందుకు తీసుకుపోయారు. దాన్ని మేము సహకరిస్తాం. ఎందుకు అంటే కొన్ని అవసరం. మొన్న పోయినసారి 9 సంవత్సరాల్లో 2 కేసీఆర్ గవర్నమెంట్లో జరిగిన నష్టం ఇంకెప్పుడు జరగలే. హోటల్స్ ఉదాహరణకు నేను చెప్తాను, ఈగలపేంట లాంటి ముఖ్య కొత్త కట్టిన హోటళ్ళన్నీ ప్రైవేట్ వ్యక్తులకు ఓపెనింగ్ కాలే అసలు. ఓకే, అలాంటివి అని చేస్తే ఇవన్నిటి మీద టెండర్ ద్వారా గవర్నమెంట్ డబ్బులు వస్తాయి కదా. టెండర్లో పెద్ద మోసం అండి. గవర్నమెంట్ నడిపింది మేము నడిపింది గవర్నమెంట్ ప్రైవేట్ ఎట్లా నడుపుతుంది? అసలు మాకు అన్ని వనరులు ఉన్నాయి. ఇలా సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్ డబ్బు ఇస్తుంది ఇక్కడ. అవును, కింది స్థాయి నుంచి హై క్లాస్ వాళ్ళు ఈ టూరిజానికి అందుబాటులో ఉండడానికి కట్టిస్తాను. అవును, అన్ని రకాల ప్రజలకు అందుబాటులో ఉండడానికి గవర్నమెంట్, కేంద్ర గవర్నమెంట్, రాష్ట్ర గవర్నమెంట్ అవి చేసింది. అవి అలాంటి పరిస్థితి ఇచ్చినప్పుడు మనం నడిపించకుండా ప్రైవేట్కి ఇచ్చి మనం ఏం చేస్తామండి? అది ఉన్న అధికారులు ఏం చేస్తారు, ఉద్యోగులు ఏం చేస్తారు? ఇవాళ మా దగ్గర చాలా నైపుణ్యత ఉన్న అనుభవం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎండి గారు కానీ సరే చాలా మంచి బాగా చేస్తున్నారు. అలాంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఇంత బాగుంటే ఎందుకు ఈ వార్తలు వస్తున్నాయి? కొంత నాకు అనుమానంగానే ఉన్నాయి. ఎందుకంటే ఏదో నిప్పు లేని పొగ రాదనేది సామెత మన దగ్గర ఉంటుంది తెలంగాణలో. కానీ అలాంటివి ఉంటే విరమించుకోవాలి. ఎందుకంటే నేను పొలిటికల్ లీడర్స్ కొందరు ఉంటారు, వాళ్ళేదో వాళ్ళ సొంత లాభాల కోసం వాళ్ళేదో ఉండాలనుకుంటే, కానీ దానికి వ్యతిరేకంగా నేను ముఖ్యమంత్రి గారి మీద 100% నమ్మకం ఉంది. ఎందుకంటే ఉద్యమం ఇది అవినీతికి వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా చేసి మా అందరికి ఒక భరోసా ఇచ్చిండు. తెలంగాణ అంతా పర్మనెంట్ అయితే అని మేము 100 ఆశలతో ఉన్నాం. ఇంతవరకు పర్మనెంట్ కాలే. ఈ రోజు వరకు మాకు పెద్ద నష్టం జరిగింది. ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగి రిటైర్మెంట్ అయితే 100 రూపాయలు లేకుండా ఇంటికి పోతాడు. 25 సంవత్సరాలు చేసి ఎలాంటి బెనిఫిట్స్ లేదు. 25 సంవత్సరాలు చేసిన కాంట్రాక్ట్ ఉద్యోగి కనీసం ఓ 10 లక్షలు అసలు రెగ్యులరేషన్ లేకుండా మమ్మల్ని మోసం చేసింది గత ప్రభుత్వం. అదే రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే మా ఉద్యోగులందరూ రెగ్యులర్ చేసి, ఎందుకంటే రెగ్యులర్ చేస్తే ఎలాంటి నష్టం లేదు టూరిజానికి. ఇలా మాకు వచ్చే డబ్బులకెళ్ళి ఇవ్వచ్చు. మాకు గత కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు మాకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిండు, మా బస్సులకు ట్యాక్స్ మినహాయింపు ఇచ్చిండు ఆ రోజు. అదేవిధంగా మమ్మల్ని బడ్జెట్ కేటాయించి మా ఉద్యోగులు రెగ్యులేషన్ చేస్తే మాకు ఎలాంటి పరిస్థితి లేదు. ఎందుకు అంటే ఏమైనా ఒక చిన్న శాఖ చెప్తే క్యాడర్ స్ట్రెంత్ లేదండి. క్యాడర్ స్ట్రెంత్ ఎవరు చూసుకోవాలి? అక్కడ సంబంధించిన గత అధికారులు చేసిన తప్పుడు విధానం, అది మూర్ఖంగా చేసిన గత అధికారులు. ఎందుకంటే క్యాడర్ స్ట్రెంత్ లేకుండా అప్పుడు ప్రమోషన్ ఎట్లా తీసుకుంటారు? క్యాడర్ స్ట్రెంత్ ఉంటేనే ప్రమోషన్ తీసుకోవాలి. క్యాడర్ స్ట్రెంత్ లేని ప్రమోషన్ ఎక్కడి నుంచి వస్తాయి? అలాంటి తప్పులు చేయకుండా ఇప్పుడు వచ్చిన అధికారులు ప్రతి ఒక్కరు సర్వే చేస్తారు, బాగా రివ్యూ చేస్తారు. ఏది అవసరం, ఏది కాదు, అసలు క్యాడర్ స్ట్రెంత్ ఉంది, ఎందుకు తీసుకోలేదు? క్యాడర్ స్ట్రెంత్ టూరిజానికి అవసరం. రేపు భవిష్యత్తులో మన టూరిజానికి, తెలంగాణ టూరిజానికి సుమారు 50,000 మంది ఉద్యోగులకు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉంటాయి. ప్రతి ఫ్యామిలీ బయటకు వచ్చి టూరిజం తిరగాలనుకో. ఇలా రామప్ప లక్నవరం మనకు ఉండేవాళ్ళు పోతారు, యాదగిరిగుట్టకు పోతాను. అదే విధానంగా మన కవ్వాలి పోతాను. ఆల్రెడీ ప్రైవేట్ చేసేసినట్టు ఇవన్నీ చేసి ఇప్పుడు శ్రీశైలం పోయేటప్పుడు మన హైదరాబాద్ నుంచి మొదలుకుంటే అంతా మన టూరిజం ప్రాంతమే.
ఓకే. ఫారెస్ట్ కానీ ఇవన్నీ ఈ ప్రాంతాలన్నీ సోమశిల ఈరోజు మాకు టూరిజం మినిస్టర్ ఉన్న జూపల్లి కృష్ణారావు గారు ఆ రోజు సోమశిల ప్రాజెక్టు తీసుకొచ్చింది వాస్తవానికి. అవును. ఆయన అద్భుతంగా చేయాలంటే ఢిల్లీకి బొంబాయి నుంచి ఢిల్లీ నుంచి తిరిగి ఆ ప్రాజెక్టు తీసుకొచ్చాను. జూపల్లి కృష్ణారావు గారికి నేను అంటే మా మంత్రి అని ఏదో పొగడం కాకుండా మనస్ఫూర్తిగా చెప్తాను. ఆ రోజు సోమశిల ప్రాజెక్టుకు జూపల్లి కృష్ణారావు గారు ఈరోజు మా మినిస్టర్ గారు తీసుకొచ్చిన అది ప్రైవేట్గా చేసిండు. సోమశిల కూడా ప్రైవేట్ చేసి అసలు మాకు తెలియకుండా కొన్ని రూములు అక్రమంగా కట్టారు. ఓకే. మా ఒప్పందం లేని టూరిజం అలాంటి కొన్ని ఉన్నాయి. ఆ రోజు చేసిన అధికారులు, ఆ రోజు చేసిన ప్రభుత్వం అవన్నీ ఎంక్వైరీ చేయమంటాను మేము. అయితే ఇలాంటి పరిస్థితి ఉన్నది. ఇంకా మనకు చాలా ఉన్నాయి, అద్భుతమైన ప్లేస్లు ఉన్నాయి. ఇవాళ ప్రతి వాళ్ళు టూరిస్టులు ఏంటంటే టూరిజం ప్లేస్ ఇవాళ లుంబిని పార్కు ₹1 కోటి నెలకు వస్తాయి టూరిస్టు. ఓకే. ఇవాళ ఒకటని కాదు, ఇవాళ ప్రతి ఒక్కక్కడ ఇవాళ టూరిజం ప్లాజా ఎంత అద్భుతంగా నడుపుతారు ప్రసాద్ రెడ్డి గారు అంటే అలాంటి అధికారులను తీసుకోవాలి. హోటల్ మేనేజ్మెంట్ ఉన్న అనుభవం ఉన్న అధికారులను తీసుకుంటే ఎలాంటి పర్పస్ లేదు. ఆయన ఉదాహరణకు మీకు చెప్తున్నా, పొద్దున్న లేవంగానే ఆయన ఏంటంటే కిచెన్లో కురుకుతాడు, ఏం జరుగుతుంది ఏం నడుస్తుంది, ఆయన రౌండ్స్ వేస్తాడు. అట్లా అంకిత భావం చేసే అధికారులు చాలామంది ఉన్నారు మా దగ్గర. అలాంటి వాళ్ళని తీసుకుంటే ఇంకా ముందుకు పోతుంది, ఇంకా డెవలప్మెంట్ అవుతుంది. కానీ లాస్ ఎప్పుడు టూరిజం లాస్ లేదు. అది ఏమైనా అయిందంటే అది అధికారుల నిర్లక్ష్యమే తప్ప వర్కర్స్ కాదు. వర్కర్స్ నేను కాదు. ఎందుకు అధికారులు అంటే దాన్ని సర్వైవ్ చేయలేక. ఇప్పుడు మాకు కొత్తగా ఎంటీ వచ్చాను, ప్రతి డిస్ట్రిక్ట్ ఒక అధికారిని ఇచ్చింది. ఆ అధికారులు తిరుగుతారు. ఇంతకుముందు ఒక ఆయనే తిరిగేది మొత్తం. ఇప్పుడు వచ్చిన అధికారి చాలా ప్రతి డిస్ట్రిక్ట్ ఒక అధికారిని కేటాయించింది. ప్రతి పొద్దున వచ్చి ఫోటో పెట్టాలి, సాయంత్రం ఫోటో పెట్టాలి ఉద్యోగులు. చాలా విధి విధానాలు తీసుకొస్తారు. ఇలాంటి మార్పులు రావాల వల్ల డెవలప్మెంట్ అవుతుంది. ఓకే. కానీ లాస్ట్ టైం కాదు, ఎందుకంటే పని చేయగలుగుతారు. ఇలా మన తల్లిదండ్రులు ఉన్నారు, పొద్దున వాళ్ళకి చెప్తేనే క్రమశిక్షణ ఇట్లా కాదు బిడ్డ అంటే మనం వింటాం. అధికారులతో అదే పద్ధతి చేస్తాను. చాలా దీన్ని మేము స్వాగతిస్తున్నాం ఇలాంటి వాటిని. అది కానీ ప్రైవేటైజేషన్ అయితే మీ కార్యాచరణ ఎట్లా ప్రైవేట్ నిర్ణయం తీసుకుంటే కనుక ఒకవేళ ప్రైవేట్ విధానానికైతే గతంలో విజయవాడలో కానీ యాత్రి నివాస్ కానీ మన టూరిజం ప్లాజా కానీ అయితే ఎంత ఉద్యమం నారాయణ గారి సిపిఐ పార్టీ డాక్టర్ నారాయణ గారి ఆధ్వర్యంలో జరిగిందో అంతకన్నా పెంతుపాలుగా మారుతుంది. ఎందుకంటే ఇది ఎవ్వరు భరించలేనిది. ఇది ఎవరు సొంత పైసలతో వచ్చినాయి. సెంట్రల్ గవర్నమెంట్ రాష్ట్ర గవర్నమెంట్ కలిసి కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అనుకూలంగా ఉండాలని తీసుకొచ్చింది ఇది. కానీ దీన్ని ఇంకా డెవలప్మెంట్ చేసుకొని ఇంకా చదువుకున్న నిరుద్యోగులకు ఉపాధి కల్పించవలసిన బాధ్యత ఈ గవర్నమెంట్ మీద ఉన్నది. నాకు ఇప్పుడున్న మా మినిస్టర్ గారి మీద కానీ ముఖ్యమంత్రి గారి కానీ ప్రైవేట్ చేయడానికి వాళ్ళు ముందుకుంటారని నేను అనుకోను. ఓకే. ఇప్పుడు ఉన్న అధికారులు చాలా సర్వైవ్ చేస్తారు. మా ఎంటీ గారు ఎక్కడ మన ఎంత ఉన్నాయి, ఏ ఎట్లున్నది, ఏ హోటల్ ఏమున్నదని బాగా 1-2 సార్లు ఇలా పొద్దున వచ్చి రాత్రి 8 గంటల దాకా పని చేస్తాను. ఓకే. ఆ తర్వాత పని అంటే ఏదో ఉత్తగచ్చి కూకోవడం కాదు, 10 మందిని కుక్కుండా పెట్టుకొని మాట్లాడే కాదు. ఎవరి పని వారికి, ఎవరి సెక్షన్ ఏంది అది దాని మీద అంకితం. ఇప్పుడు డిప్రెషన్ కొందరు తీసుకుంటారు. అందుకనే అది అవసరం. వాళ్ళకు బంధాలు ఉంటాయి. రేపు పొద్దున ఏమైనా అవుతుందనే భయం ఉంటుంది. ఇంతకుముందు ఆ భయం లేదు. ఓకే. ఆ 9-10 సంవత్సరాలు జరిగినంత 100 సంవత్సరాలకు ఎక్కువ జరిగింది. అప్పుడు కొన్ని భూములు రిసార్ట్ల పేరు మీద ఇలా వాస్తవానికి జరిగిన ప్రైవేట్ అన్నీ అప్పుడు 9 సంవత్సరాలే జరిగినాయి. ఇక దుర్గం చెరువులో ఉన్న భూములు కానీ, సోమశీల కానీ, ఈగలపేట కానీ, గట్టమ్మ టెంపుల్ కానీ, రెస్టారెంట్లు ఇవాళ సాగర్లో ఉన్న రెస్టారెంట్ కానీ, వికారాబాద్లో ఉన్న రెస్టారెంట్ కానీ, ఇవాళ ప్రతి రెస్టారెంట్ నిజామాబాద్ నుంచి మొదలుకుంటే, కోటిలింగాల నుంచి మొదలుకుంటే, కొత్తకొండ నుంచి మొదలుకుంటే, తాడువాయి నుంచి మొదలుకుంటే సమ్మక్క వరకు. ఇలా లక్నవరంలో ఉంటుంది రెస్టారెంట్. ఇవన్నీ లక్నవరంలో సబ్ కాంట్రాక్టర్ ఇచ్చిండు. వాడు ఇంతవరకు 1 ఇయర్ కాంచాలి మా పేరునే లేదు. వాడు 1 ఇయర్ ఎంత ఇచ్చిండు, డబ్బులు ఇచ్చినా ఇవ్వలేదు. ఇవి ఈ పరిస్థితులు లేవు. అయితే గత గవర్నమెంట్ దాన ధర్మాలు చేసినట్టే, అత్తసొమ్ముడు అల్లుడు దానం చేసినట్టుగా ఆ పరిస్థితి జరిగింది. అయినా లాభాలకు వచ్చింది. ఓకే. అంత చేసినా సుధా లాభాలనే ఉన్నది. ఇంకా మేము ఏంటంటే ఈ గవర్నమెంట్ ముఖ్యమంత్రిని కోరేది ఏంటంటే కొత్త బస్సులు, కొంత ఫండ్, బోట్లు. ఇవాళ ఒక విషయం చెప్పుకోవాలంటే నేను అంటే మీ ద్వారా చెప్పుకునేదంటే తారామతి ఇవాళ ప్లాజా, ఇవాళ ఈ బోట్లు, ఈ బస్సులు అంజనేయుడి గారు చేసి ఇవాళ మా హెడ్ ఆఫీస్ ఉన్నదంటే ఆయన కట్టిందే, కొత్త కట్టిన లేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్త కట్టినవన్నీ ప్రైవేటు వ్యక్తుల పాలన చేసింది. ఒక్కట్లేదు. ఇంకా నయం మేము రేవంత్ రెడ్డి గారికి చెప్పేది ఏంటంటే ఒక మంచి
ఆలోచన చేసి ఇంకా ప్రతి జిల్లాకు ఒక బడ్జెట్ హోటల్ కట్టి ఎన్ని జిల్లాలు అన్ని జిల్లాలకు ఒక బడ్జెట్ హోటల్ కట్టి ఇలా మన దగ్గర క్రూజ్ నడుస్తాయి, మంచి బ్రహ్మాండంగా నడుస్తాయి బోట్లు పెద్ద పెద్దవి. అలాంటి బోట్లు ఎక్కడెక్కడైతే మన ఇలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. నాగార్జున సాగర్ ఉన్నది, ఇక్కడ ఉన్నది, రామాపురం, లక్నవరంలో కొంత భూములు ఐలాండ్లో ఉండేవి కొన్ని ప్రైవేటీకరణ చేసిన విధానం ఉన్నాయి. అది పూర్తి దర్యాప్తు జరగాలి. మీ ద్వారా నేను చెప్పేది అంటే ఇలాంటి చాలా ఏర్పాట్లు ఉన్నాయి కొన్ని. ఇలా సిద్దిపేట హోటల్ ఉన్నది, అసలు మేము ఓపెన్ చేయకముందుకే ప్రైవేట్కి ఇచ్చింది. హైవే మీద పక్కన హైవే అది బ్రహ్మాండమైన హోటల్. అవును, సిద్దిపేటలో హరిత హోటల్ అని కట్టి అది అది మేము మా చేతికి రాకుండానే ఇచ్చేసి పారేసింది. అది టూరిజం డిపార్ట్మెంట్కి రాకుండా అదంతా కట్టడు మాయ, పెద్ద మాయ అది. ఇవన్నిటి మీదుగా నేను ముఖ్యమంత్రి గారికి మీ ఆధ్వర్యం చెప్తా 2 చేతులు దండం పెట్టి కాంట్రాక్టర్స్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఈ గతంలో జరిగిన కాంట్రాక్ట్ అంటే ప్రైవేట్కి చేసిన వాటిని ఎందుకంటే ఉదాహరణకు సిద్దిపేట, ఈగలపేట ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ ప్రతి హోటల్లో ఏ పద్ధతులు చేసింది, ఎట్లా చేసింది, ఏ భూములు ఎక్కడ మా భూములు బాగున్నాయి. అవును, కొన్ని ఎంత అంటే చాలా చెప్పుకోవాలని ఉన్నాయి. ఇవన్నిటి మీద ఎంక్వైరీ కావాలి. ఓకే, కొన్ని మాకు లీజుకు రాని ఉన్నాయి, ఇంకా లీజుకు రావాల్సిన డబ్బులు కొన్ని వేల కోట్లు ఉన్నాయి. అవి ఖచ్చితంగా వసూలు చేస్తే 10,000 మందిని రెగ్యులర్ ఉద్యోగులు ఇవ్వచ్చు ఇవ్వాలి టూరిజం. గతంలో జరిగిన పొరపాట్లు ఎన్ని కోట్లు నష్టం జరిగిందో అదితో ఎంక్వైరీ చేయాలి. ఓకే, విడిగా దాన ధర్మాలు ఎవరెవరికి చేసింది ఇవన్నీ కావాలి. నేను ముఖ్యంగా మీ ద్వారా మాకు ఎందుకు చెప్తానంటే భూములు, హోటల్స్ ఇవన్నీ ఉదాహరణకు సిద్దిపేటలో ఉన్న హోటల్ అద్భుతంగా నడుస్తుంది. హైదరాబాద్ నుంచి మొదలంటే ఆదిలాబాద్కి పోయే వాళ్ళంతా అక్కడ ఆగుతారు. ఆ హోటల్ చాలా బాగుంటుంది. అలాంటి హోటల్ ఇవాళ హైదరాబాద్ నుంచి శ్రీశైలం పోయే తోవల మా అద్భుతమైన హోటల్స్ ఉన్నాయి. అవి ప్రైవేట్కి ఇచ్చేందుకు ఇవన్నీ ఇచ్చి నడవని ఎందుకు రాని హోటల్ ఇచ్చి వాళ్ళ ఉద్యోగులను బదనాం చేయడానికే తప్ప నడిచే. ఇవాళ ఉదాహరణకు మీకు చెప్పేదంటే ఒక్కసారి టూరిజం ప్లాజా ఎట్లా నడుస్తుంది, ఎందుకు నడుస్తుంది, ఇలా తారమతి బారాందారి ఎందుకు నడుస్తుంది, హన్మకొండ హరిత బ్రహ్మాండంగా నడుస్తుంది, లక్నవరం అద్భుతంగా. అక్కడ ఓ దిక్కు సగం కాలు నరకడం, సగం రెక్క నరకడం, అది నడక బంద్ చేయడం. రెస్టారెంట్ ఎందుకు నడవదు? ఇలా నితిన్ ఇన్స్టిట్యూట్లో హోటల్ మేనేజ్మెంట్ ఇలా ఇంజనీర్ ఇవన్నీ పక్క పెట్టిన యూత్ అంతా ఇలా అంత హోటల్ మేనేజ్మెంట్ చేస్తాను. అద్భుతంగా ప్రపంచ దేశాలకు అంతా అటు వెళ్తాను. హోటల్ మేనేజ్మెంట్ చేసిన ప్రతి ఉద్యోగిని రిక్రూట్మెంట్ చేసుకొని పెడితే వాళ్ళని ట్రైనింగ్ ఒక 3 టైం ట్రైనింగ్స్ పద్ధతుల్లో తీసుకొని అందులో నైపుణ్యుల వల్ల రిక్రూట్మెంట్ చేసుకుంటే అద్భుతంగా నడుస్తుంది. ఇలాంటి ఆలోచన ఇప్పుడు ప్రజెంట్ నాకున్న ఆలోచన అంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సెక్రటరీ గారు కానీ, ఎండి గారు కానీ, మా మినిస్టర్ గారు కొంచెం అవగాహన ఉన్నది. అంటే ఈ మధ్యలో వాళ్ళ కదలికలు కొంత బాగున్నాయి. కానీ నిన్నటి విషయం చూసాక నాకు మళ్ళీ ఒక డౌట్ వచ్చింది. నాకు ఇదేంది మళ్ళీ పాత పాలకులు చేసినవి చేస్తారన్న భయం ఉన్నది. కానీ అట్లా కాకపోవచ్చు. ఎందుకు అంటే కొందరు కావాలనిస్తా కొన్ని ఎందుకు ఉంటాయి. కానీ నాకు దయచేసి ఏంటంటే ముఖ్యమంత్రి గారి మీద, మా మంత్రి మీద ఇప్పుడు ఉన్న ఎందుకు 24 గంటలు పనిచేస్తాను. ఎండి గారు ప్రశ్నతారు చాలా బాగా చేస్తాను. ఏ పద్ధతులు అంటే ఇంతకుముందు రాగానే పొద్దున ఫొటోస్, సాయంత్రం ఫొటోస్, హోటల్స్ అధికారులకు తెలియకుండా వస్తుందా. మా ఎండి గారు వచ్చినాక ఫస్ట్ అధికారులకు తెలియకుండా యాదనుకుంటా పోయి ఎంక్వైరీ చేశాడు, ఇన్స్పెక్షన్ చేశాడు. ఇలాంటి వాళ్ళని మేము ఎందుకంటే అలాంటి వాళ్ళు ఉంటే ఇది ఇంకా ముందుకు పోతుంది, 10 తరాలు బాగుంటుంది. కానీ ముఖ్యంగా మీ ద్వారా నేను చెప్పేదంటే ప్రైవేటీకరణ ఉన్నంత బోకర్సు దందా ఇంకెక్కడే లేదు. ఇలా కడియంలో ఒక పెద్ద అది నడుస్తుంది. కడియం హోటల్ కట్టిరు, నడిచింది, అయింది. ఆ భూమి నాదని అధికారి కోర్టుకు పోయింది. ఓకే, మరి కట్టిన రోజులు ఎటుపోయినరు, ఉన్నరు ఎటుపోయినరు అంటే ఆయన చెప్తాను, నేను వచ్చినాయా మీ అధికారులకు కలిసిన మీ అధికారులు మళ్ళీ మేము మీకే ఇస్తామని చెప్పిన ఒప్పందం చేసిన అంటాను. అది ఎంతవరకు అయింది ఏం కథ అనేది దాన్ని నేనేంటంటే అలాంటివి జరగకుండా దాని మీద ఎంక్వైరీ చేయాలి. ముఖ్యమంత్రి గారు ఎందుకంటే విజ్ఞప్తి చేసేది ఏంటంటే వందల కోట్ల రూపాయలు విలువైన భూములు అవి తీసుకొచ్చి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బు ఇచ్చింది, కట్టిండ్రు, అక్కడ బాగా నడిచింది. అక్కడి నుంచి మనకి ఏంటంటే ఫారెస్ట్కి మన 2 వెహికల్స్ పోతాయి. హైదరాబాద్ నుంచి టూరిస్ట్ ఇప్పుడు ఈ వర్షాకాలంలో కడియం ప్రాజెక్టులో విపరీతమైన మంది పోతారు. అలాంటివి చూడాలి. అలాంటి చూసి ఇంకా నేను అంటే ఒకవేళ మీకు ఏమన్నా డౌట్ వస్తే విజిలెన్స్ సంఖ్యను పెంచండి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విజిలెన్స్ తీసుకురండి. ఈ కార్పొరేషన్ కాకుండా ప్రతి హోటల్ మీద ఎంక్వైరీ చేయండి. అక్కడ ఉద్యోగులు పనిచేస్తారా, ఏమైనా లంగ పని చేస్తారా, అలాంటి వాళ్ళను ఏమైనా తప్పు చేసిన వాళ్ళను తీసేసి దానికి మద్దతు ఇచ్చే ముచ్చటే లేదు. దానికి మేము ఏకగ్రీవంగా, ఎందుకంటే కార్పొరేషన్ బాగుంటేనే ఉద్యోగులు ఉంటారు. ఒకరిద్దరు పొరపాటు చేస్తే వాళ్ళని మేము సపోర్ట్ చేయం. అలాంటి దానికి ముచ్చట లేదు. నేను ముఖ్యంగా మీ ద్వారా కోరుకునే నైపుణ్యత ఉన్న వాళ్ళని ఏ అధికారులనైనా
వాళ్ళు ఏ డిపార్ట్మెంట్ అన్నా కానీ ఫైనాన్స్ కానీ హోటల్ కానీ ప్రాజెక్ట్ కానీ ఏదైనా వాళ్ళు ఎవరు వచ్చినా అనుభవం ఉన్న అధికారి అడ్మిన్ గారు వచ్చిన మేము స్వాగతిస్తాం. ఓకే ఓకే. కానీ ఒక్కటి ఏంటంటే ప్రైవేటీకరణం అనేది తప్పు. ఎందుకంటే ఏం చేయకుండా ఇంట్లో పైసలు రావంటే రాదు. మనం పని చేస్తే 4 పైసలు వస్తుంది, 4 ఉపాధి ఉంటుంది. ఇలా అన్ని ప్రైవేట్ ఇచ్చినాక మరి వీళ్ళందరూ ఎక్కడికి పోతారు? అది మీరు మీ ద్వారా మరొకసారి ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ మీద పర్మనెంట్ అన్న ఆశలతో 25 సంవత్సరాలు పిల్లలు ఎదిగిన వాళ్ళ పెళ్ళిళ్ళైనా కానీ ఉద్యోగులు పర్మనెంట్ కాలే. ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా ఇప్పుడు అసెంబ్లీ నడుస్తుంది కాబట్టి పెద్ద మనసు చేసుకొని మాకు బడ్జెట్ కేటాయించి మమ్మ ఉద్యోగులు రెగ్యులర్ చేయాలని విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. తెలంగాణ టూరిజం కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ ఎంప్లాయీస్ యూనియన్ సబ్బు రాజమౌళి నా పేరు. మీరు ముఖ్యమంత్రికి మీడియా ద్వారా అన్న మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి మా ముఖ్యమంత్రి గారికి మా టూరిజం మంత్రివర్యులకు మా అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంట్రాక్ట్ అవుట్ సోర్స్ పిల్లల ఉద్యోగులం అంతా చదువుకున్న వాళ్ళమే, ఏదో అంతా గ్రాడ్యుయేట్ ఎంత చేసిన. గత ప్రభుత్వం తెలంగాణ అత్తే పర్మనెంట్ అయితే 100 ఆశలతో బతికినాను కానీ రోడ్డు పాలైనాం. కానీ ఈ గవర్నమెంట్లో రేవంత్ రెడ్డి గారు మీరందరూ కలిసి మా ఉద్యోగులను రెగ్యులేట్ చేసి ఆదుకొని టూరిజం ఆస్తులు ప్రైవేట్ కాకుండా మరో ఆంజనేయురెడ్డి గారి కొత్త విధి విధానాలు తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తాను. ఓకే, చూద్దాం. రేవంత్ రెడ్డి గారికి ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. అట్లనే అన్యాక్రాంతమవుతున్నటువంటి హోటల్స్ కానీ భూములను కానీ ఎక్కడ దాని వెనుక ఉన్నటువంటి పెద్దలెవరు గద్దెలెవరు అనేటువంటి అంశంపైన విచారణ చేసి టూరిజం కార్పొరేషన్ కాపాడాలనేటువంటిదే అందరూ చెప్తున్నటువంటి మాట.